మీకు పోతురాజు ఎవరో తెలుసా? ఆయన ఎలా జన్మించాడో తెలుసా? ఓసారి శివపార్వతులు వనవిహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి విపరీతమైన దాహం వేసింది. దాంతో ఆమె ఓ సరస్సు దగ్గరికి వెళ్లి 7 దోసిళ్ల నీళ్లు తాగింది. ఆశ్చర్యకరంగా ఆమె చేతి స్పర్శ నుండి 7 అందమైన కన్యలు జన్మించారు. వీరిని మనతో పాటు తీసుకెళ్దామని పార్వతీదేవి శివుణ్ణి కోరింది. వీరు స్వతంత్రులు కాబట్టి వీరిని ఇక్కడే వదిలేద్దామని శివుడు పార్వతితో అన్నాడు. అయితే వారికి ఎవరు తోడుంటారని పార్వతి ప్రశ్నించడంతో శివుడు తన త్రిశూలం నుండి ఓ వీరుణ్ణి సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు. అలా అప్పటి నుండి పోతురాజు ఆ 7 కన్యలకి కాపలా ఉన్నాడు. ఆ 7 పెరవాణి, శివవాణి, కొండవాణి, మొద్దరాలు, జిక్కులమ్మ, కామవల్లి, సిరువాణి. వీరినే ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పైడితల్లి, బంగారమ్మ అంటూ ఎన్నో రూపాల్లో 101 గ్రామదేవతలుగా కొలుస్తున్నాం. ఈ 101 గ్రామదేవతలకి ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు.